ఎగ్జామ్ దగ్గరికొస్తే మనం ఓపెన్ చేసేది యూట్యూబ్. ఎలా అయినా చదివేద్దాం రారే! ఈసారైనా మనం కొంచెం ఎక్కువ మార్కులు తెచ్చుకుందాం. ముందుసారి జస్ట్ పాస్ అయ్యాం కదా! సో, ఈసారైనా కొంచెమైనా కష్టపడదాం అంటారు. అండ్ ఇంకోళ్ళొచ్చేసరికి అరే! కనీసం ఏదైనా పాస్ అవ్వాలిరా, కనీసం ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏమైనా ఉంటాయా సార్, ఎవరైనా పెట్టుంటారేమో అని యూట్యూబ్‌కైతే వస్తారు. అండ్ నాతో సహా నేను కూడా వచ్చా. బట్ నాకు ఎదురైంది అండ్ మా ఫ్రెండ్స్‌కి ఎదురైంది అండ్ ఇది చాలా మందికి అండ్ మీకు కూడా ఇదే జరుగుంటుంది. ఏంటి? వస్తారు యూట్యూబ్ కోసమే వస్తారు. బట్ ఓపెన్ చేసి ఎమ్మటే అరే! ఓకే 7:05 అయింది కదా! 7:15కి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. అలా 7:15 అయితే అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసరికి రౌండ్ ఫిగర్ అనమాట. ఒక 7:30కి అయితే స్టార్ట్ చేసేద్దాం. లేదా ఈసారి ఎలా అయినా సరే 8కి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా అయితే గడిచిపోతూ ఉంటాయన్నమాట. సో, అందుకు చెప్తున్నా, మీరు ఇలానే నాలాంటి సిట్యుయేషన్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, దాన్ని దూరం చేయడానికి మన యూట్యూబ్‌లోనే ఒక సెట్టింగ్ అయితే ఉంది. అది కూడా మన యూట్యూబ్‌లోనే ఉందనమాట. మనకెవరికీ తెలీదు. ఎందుకంటే ఇంకేవి చూడకపోతే ఎలా అవుద్ది? సో, అందుకని యూట్యూబ్ వాడు కూడా దాన్ని కూడా సీక్రెట్‌గానే ఉంచాడు. సో, ఫస్ట్‌గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏం చేసినా సరే నాలాగా మీకు ఇంత పెద్ద లిస్ట్ అయితే వచ్చేస్తుంది. సో, ఫస్ట్‌గా మనం స్టాప్ చేయాల్సింది ఫస్ట్ అది రావడం అనమాట. ఓపెన్ చేసిన ఎమ్మటే ఇది రావడం ఆగిపోతే మనం డిస్ట్రాక్ట్ అవ్వం కదా! డైరెక్ట్ సెర్చ్ బార్‌కే కదా వెళ్తాం. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి షార్ట్స్ అనమాట. నువ్వు ఓపెన్ చేసిన ఎమ్మటే షార్ట్స్ అయితే ఓపెన్ అయిపోతుంటాయి కొంతమందికి. సో, ఎందుకంటే ముందుగా షార్ట్స్‌తో క్లోజ్ చేసి ఉంటారు కాబట్టి. సో, అలా షార్ట్స్ అలా ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అలా గడిచిపోతూ ఉంటుంది. సో, ఇది కూడా ఓపెన్ అవ్వకూడదు. ఈ 2 మనం బ్లాక్ చేయగలిగితే మనకి సగం డిస్ట్రాక్షన్ అక్కడే పోతుంది యూట్యూబ్‌లో వచ్చేసరికి. సో, ఫస్ట్ అది ఎలా? ఏం చేయాలి? దాని కోసం తెలుసుకుందాం. ఏం లేదు, యూట్యూబ్‌లోనే సెట్టింగ్ ఉంది. సెట్టింగ్ అయితే ఓపెన్ చేయండి. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ యూ అని ఉంటుంది కదా! సో, యూలోకి అయితే వెళ్ళండి. యూలో వెళ్ళిన తర్వాత మీకైతే హిస్టరీ అయితే కనిపిస్తుంది. సో, అక్కడ వచ్చేసరికి మేనేజ్ ఆల్ హిస్టరీ అనే బోర్డ్ అయితే కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీకు 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి కంట్రోల్స్‌లోకి అయితే వెళ్ళండి. కంట్రోల్స్‌లోకి అయితే వెళ్ళాను కదా! సో, అక్కడ కంట్రోల్స్ దగ్గర వచ్చేసరికి మీకు ఒక టర్న్ ఆఫ్ అనేది ఉంటుంది. దాన్ని వచ్చేసరికి క్లిక్ చేయండి. క్లిక్ చేసారా? అక్కడ మీకు పాస్ అని అడుగుతుంది. యెస్, పాస్ అయితే చేశాను. ఏమవ్వదు. ఏం టెన్షన్ తీసుకోకండి. అరే! నా మొబైల్ అయితే అయిపోతుంది సంథింగ్ ఏమీ జరగదు. పాజ్ అయితే చేయండి. చేసారా? ఓకే. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేసరికి మీ హిస్టరీ అయితే ఉంటుంది కదా! ఇప్పటివరకు ఉన్న హిస్టరీ ఒకసారి రీడ్ చేసేయండి. ఏం కాదులే, ఒకసారి రీడ్ చేసేయండి. బ్రో నాకు ఏదో సంథింగ్ ఏదో పెద్ద ఇంపార్టెంట్ ఉండిపోయాయి బ్రో, అన్ని తర్వాత చూడాలనుకుంటున్నా, సో అది కదా ఉండిపోయాది అనుకుంటే స్క్రీన్‌షాట్ తీసుకో. తర్వాత సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్‌గా ఇప్పుడు వచ్చేసరికి మాత్రం డిలీట్ చేసేయి. డిలీట్ చేసావా? ఓకే. అయిపోయిందా? ఇప్పుడు మనం ఒకసారి యూట్యూబ్ ఆల్గోరిథం అయితే కొంచెం అయితే సైడ్ చేసాం. సో, దాని విధంగా మనకి డిస్ట్రాక్షన్స్ అయితే తప్పుతాయన్నమాట. సో, ఇప్పుడు ఒకసారి మొత్తం వచ్చావా? మొత్తం యూట్యూబ్ క్లోజ్ చేసేయి. మళ్ళీ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయి. నీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి షార్ట్స్ కూడా ఓపెన్ చేయి. నీకు ఈ విధంగా అయితే వస్తుంది. బ్రో ఇప్పుడు వచ్చేసరికి నీకు ఎలాంటి డిస్ట్రాక్షన్ అయితే ఉండదు. నీకు ఏమేమి కావాలో అదొకసారి సెర్చ్ బార్‌లో విచ్చలవిడిగా కొట్టేసుకో. సో, నీకు వచ్చేసరికి నీకు ప్రిపరేషన్‌కి ఎవరు ఏం అర్థం అని చెప్పరనమాట. సో, ఫస్ట్‌గా ఓపెన్ చేసిన వెంబడే వచ్చే డిస్ట్రాక్షన్ మనం క్లోజ్ అయితే చేసాం. షార్ట్స్‌ని కూడా క్లోజ్ అయితే చేసాం. ఇకపై ఉన్నది మొత్తం నీ చేతిలో అనమాట. ఇంక నువ్వు నచ్చింది ఏం సెర్చ్ చేస్తే అదే వస్తుంది. సో, నీకు చదవాలనిపిస్తది చదవడానికి సెర్చ్ చేయి. నీకు ఏమనిపిస్తే ఇంక అది అప్ టు యూ అనమాట. సో, చెప్తున్నా, చదువుకోవడానికి అయితే యూజ్ అయితే చేసుకో. చాలా ఫ్రీ రిసోర్సెస్ అయితే మన యూట్యూబ్‌లో అయితే ఉన్నాయి. అండ్ నీ ఎగ్జామ్‌కి చాలా బాగా యూజ్ అయితే అవుతాయి. ఒకసారి చెక్ చేసుకో. అండ్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ అనుకుని ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నా, ఒకసారి అది కూడా చూడు. టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా పెట్టున్నా, ఒకసారి అది కూడా చూడు. మీరు ఇంజినీరింగ్ అయితే మాత్రం సో, కొంత అయితే యూజ్‌ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసిన వారి కోసం నీ చిన్నగా ఎక్స్ట్రా టిప్ అయితే యాడ్ చేయబోతున్నా. అది ఏంటి అంటే, మీరు యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం ఏంటి, మనం యూట్యూబ్‌లో ఎక్కువ చూస్తే అదే మనకి వస్తూ ఉంటుంది. సో, ఇప్పుడు మీరు ఒక కొత్త ఈమెయిల్‌తో ఓపెన్ చేయండి. కొత్త జీమెయిల్ ఓన్లీ స్టడీ పర్పస్ కోసమే పెట్టుకోండి. స్టడీ పర్పస్ కోసమే నాలాగా ఒక ఈమెయిల్ అయితే పెట్టుకోండి. ఈమెయిల్ పెట్టుకున్న తర్వాత సో, మీకు ఏమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మీకు ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, దానికి కావాల్సిన ఎవరెవరు లెక్చర్స్ ఉన్నారు యూట్యూబ్‌లో, సో, మీకు ఏ విధంగా బాగుంటుంది లెక్చర్, సో వీళ్ళు బాగుంటుందా, సో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియో చూడు, 2 వీడియోలు చూడు. మొత్తం చూడక చిన్నది చూసి వదిలే. తర్వాత నీకు రికమెండేషన్‌లో వస్తుంది 100% షూర్ అనమాట. అండ్ నీకు ఇంకో ఛానల్ ఉంది. ఓకే, M1 ఉంది చూస్తావు, M2 ఉంది చూస్తావు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సంథింగ్ V3E, W3E, ఇంకా నీకు మెటీరియల్స్‌కి నీకు ఏముంటే అదనమాట. నీకు ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నా, పైథాన్ కానీ, కంప్యూటర్ కానీ అన్నీ చూసావా? ఒకసారి చూడు. ఒకసారి బ్యాక్ వచ్చి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. అందరిని సబ్స్క్రైబ్ చేయి. ఓన్లీ నీకు స్టడీ పర్పస్ కోసమే మాత్రమే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకో. ఓకేనా? అలా పెట్టుకున్నప్పుడు సో, వాళ్ళు పెట్టినప్పుడు నీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒకసారి చూసి వదిలేసావు కాబట్టి నీ ఫీడ్ ఓపెన్ చేస్తే
నువ్వు కానీ యూట్యూబ్ ఓపెన్ చేస్తే వాళ్ళు మాత్రమే నీకు చూపిస్తుంది అనమాట. సో అలాంటప్పుడు నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వవు కదా, నువ్వు చదువుదామని వెళ్తావు. సో అదే నీకు కనిపిస్తాయి. సో నాకు కనిపించినప్పుడు నచ్చింది నొక్కావు, ఎందుకంటే చదువు కదా అంతగా నొక్కవు అనమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తావు, చక్కగా ఏం చేయాలి, నువ్వు నీ నచ్చింది ఆ లోకి వెళ్తావు, ప్లేలిస్ట్లోకి నీ నచ్చింది చూసుకుంటావు. సో అలాంటప్పుడు నీకు ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా, సో ఈ పక్కన డ్యాన్స్ చేసినవి మూమెంట్స్ అన్నీ అటువే రావన్నమాట డిస్ట్రాక్షన్స్ వచ్చేసరికి. సో సింపుల్గా నీ ప్రిపరేషన్ అయితే సాగిపోతుంది. అండ్ ఇంకేంటి, నువ్వు స్కోర్ కూడా బాగా అయితే చేస్తావు, ఈజీగా కూడా పాస్ అయితే అయిపోతావు అనమాట. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో. సో నీకు ఎంత కొంత యూస్ఫుల్ అనిపిస్తుంది ఉంటుంది కదా, సో ఒక్కసారి లైక్ అయితే చేసే అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇంక ఇలాంటి వీడియోస్ చాలానే మన ఛానల్లోనే ఒకసారి చెక్ అయితే చెయ్యు. అండ్ మెయిన్లీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయ అస్సలు మర్చిపోద్దు. అండ్ ఆ సెట్టింగ్ కూడా ఒకసారి ఆన్ చేసి పెట్టుకో, నీ ప్రిపరేషన్కి అయితే బాగుంటుంది. బ్రో అండ్ నా యూట్యూబ్ మొత్తం పోతుందంటే ఒక వేరే ఈమెయిల్ అన్నాను కదా, సో ఆ ఈమెయిల్ ట్రై అయితే చెయ్యు, చాలా బాగా పనికి వస్తుంది. ఓకేనా, నీకు యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయు. ఇంకా ఉంటా మరి, బాయ్.